వాన పాటల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వగ్నిక. యశ్వగ్నిక, ఎస్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఏ పాట పాడతావు ఇవాళ? నేను పాడబోయే పాట పిల్లగాలి అల్లరి. పాడిన వారు శ్రేయా ఘోషల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, రాసిన వారు సిరివెన్నెల గారు. మూవీ అతడు. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కల్లేర చేసి మెరుపై తరిమేనా. ఎల్లెలన్నీ కరిగి చెల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాన. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. అందరని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లి తిరిగేనా. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా. చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుల్లుతున్న తిల్లనా. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా. చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుల్లుతున్న తిల్లనా. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా. చంద్రజాలమై తరంగాల ఒడిలో ఏళ్ళన్నీ మురిపించగా. ఓ తరలన్నీ తొరణాలై వరల ముత్యాల హారాలయేనా. చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా. అందరని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లి తిరిగేనా. నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం. ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం. ఇవ్వాలే పంపేనేమో ఆహ్వానం. నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం. ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం. ఇవ్వాలే పంపేనేమో ఆహ్వానం. పాలవిల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా. స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా. ఓ నింగిదాకా పొంగిపోదా హురితిపోతున్న గాన బజాన. చెంగుమంటూ ఆటేనా చిత్రంగా జవలీలు పాడేనా. అందరని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లి తిరిగేనా. చాలా తెలివైన సింగర్ నువ్వు, వెరీ స్మార్ట్. ఎందుకు సార్? ఇట్లా పాడడం అంత సులువు కాదు. థ్యాంక్ యూ సో నువ్వు మచ్ సార్. చక్కగా పాడావు. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేసావు. త్వరలో నువ్వు ఒకటి యాక్ట్రెస్ అయిపోవాలి, లేకపోతే త్వరగా
సింగర్ అయిపోవాలి, ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ బ్యూటిఫుల్లీ మేనేజ్డ్. జడ్జెస్, ఓవర్ టు యూ. ఆ మాట ఎందుకన్నారో అంటే నాకు అర్థమైంది, దాన్ని బట్టి నేను చెప్తాను. పాట విన్నవాళ్ళు చూసిన వాళ్ళు బా ఎంత బాగా పాడిందో అని అంటారు. బాగా పాడావు కూడా, కానీ కన్వీనియంట్గా పాడావు. నువ్వు ఇదే విన్నావా పాట ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా? కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అచ్చా, ఎవరి పైన ఉంటాయి మిస్టేక్స్. ఎంత తక్కువ తప్పులు చేస్తే అంత ప్రొఫెషనల్ సింగర్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమ బూరి మేన కళ్ళెర్ర చేసి మెరుపై మా కళ్ళలో మా కళ్ళలో. ఆ గమకాలేవమ్మాయి? అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన మా ఇంట్లో బంధువల్లే. తర్వాత నవ్వులో హాయి రాగం మూవలో వాయు వేగం ఏమైందో ఇంద్రజాలం. చిన్న చిన్న ఇంటర్కసెస్. చరణ్ గారు ఎందుకలా అన్నారు తెలుసా? హీ నోస్ ద సాంగ్. చాలా విషయం ఉన్న పాట తల్లి. అఫ్ కోర్స్ అవి గమకాలు పలకకపోతే మేనేజ్ చేయటం ఇస్ ఫైన్, బట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు ఈజ్ వెరీ 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 పర్టికులర్ అబౌట్ ఆయన ఏం ట్యూన్ చేస్తారో అదే పాడాలి అని. అఫ్ కోర్స్ దట్స్ హిస్ ప్రాపర్టీ, రైట్? ఇప్పుడు మనం సరదాగా పాడుకోవడానికి వినడానికి ఇదంతా బాగానే ఉంటుంది, సరదాగా గడిచిపోతుంది. బట్ వెన్ యూ గో టు ద రికార్డింగ్ స్టూడియో, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఆయన యాజ్ ఇట్ ఈస్గా పాడమన్నప్పుడు దానికి మనం తయారుగా ఉండేంత సాధన మనకు కావాలి. సో నువ్వు ఇక్కడ ఏం చేసావంటే కంఫర్టబుల్గా గమకాలన్నీ చిన్న గమకాలన్నీ వదిలేసావు. అది ఇప్పటికీ ఓకే. అంటే నువ్వు చిన్నపిల్లవి, ఇంకా చాలా వయసు ఉంది, స్టూడియోకి వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది అండ్ ఆల్. కానీ అవి ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రదర్శిస్తే నీకు వచ్చేటటువంటి పేరు, నీకు వచ్చేటటువంటి గుర్తింపు అది వేరే లెవెల్లో ఉంటుంది నాన్న. అలాగే. అర్థమైందా నేనేం చెప్పాను? అర్థమైంది మ్యామ్. నువ్వేం వదిలేసావో ఒక్కసారి ట్రై చేస్తావా పోనీ? అలాగే. షూర్? ఎస్ మ్యామ్. ఒక్కసారి ప్లీజ్ నా కోసం. రాకపోతే వదిలేద్దాం దాన్ని, మళ్ళీ మనం ఏమి పెద్ద దీనికి పోటీకి సంబంధం లేదు, ఆవిడ ఆశపడుతున్నారు కాబట్టి. అదే ఒకసారి ట్రై చేయి. బట్ దాట్స్ ద ట్యూన్. పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూ ఊరికి. అంత ఎక్స్ట్రా గమకం లేదు నాన్న. జల్లుమంటూ ఊరికి. ఇది పాడడం కష్టం, అది ట్యూన్. అది మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఆ సంగతులు పడతాయి అనమాట. కానీ ఎందుకు నువ్వు స్మార్ట్ అని అన్నానంటే ఎక్కడ తప్పులు పోలే, శృతి ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ అన్ ఇష్యూ విత్ శృతి. ఇవాళ నువ్వు పర్ఫామ్ చేసిన దాంట్లో అక్కడ శృతి పోయిందని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. కానీ ఆ సంగతులు లేకుండా అంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తావు అనమాట నువ్వు. ఆ ఎక్స్ప్రెషన్స్తో, నువ్వు ఆ సింగింగ్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్తో మమ్మల్ని అందరినీ అసలు ఏం సింగింగ్ రా, బ్రిలియంట్ అనిపించేసావు. థ్యాంక్ యూ. అవును, అన్ని ఆ తప్పులన్నీ అలా సరిదిద్దేసావు అనమాట నీ ఎక్స్ప్రెషన్స్తో. జడ్జెస్ అంతే, అవి చాలా ఇంపార్టెంట్ నాన్న. అలాగే మ్యామ్. నెక్స్ట్ టైం ఓకేనా? కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నావు అంటేనే యు ఆర్ రెడీ అన్నట్టు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ డోంట్ ప్రెజెంట్ ఇట్. ఓకే ఓకే, ఇది కాంపిటీషన్, సరదాగా టైం పాస్ కాదు. ఓకే, అలాగే మ్యామ్. యశ్వగ్నిక, బాగా పాడావమ్మా. యు నో వాట్, యు ఆర్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ఇది వచ్చి ఆడియో వీడియో షో కదా, జనాలు చూస్తూ ఉంటారు, అట్లాగే వింటూను ఉంటారు కదా. యు ఆర్ ఎన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. యూ విల్ కీప్ దెమ్ ఎంగేజ్డ్. థ్యాంక్ యూ సార్. మీన్ వైల్ ఆవిడ గారు చెప్పినట్టు కొన్ని మేనేజ్ చేసావు. ఓకే, దట్స్ ఆల్సో ఫైన్. నీకేం రాదో అది వదిలేసావు. యూ డిడ్ నాట్ స్పాయిల్ ది సాంగ్.
You did not spoil the song. You did not do what Shreya Ghoshal did. That is right. Because you are not Shreya Ghoshal. So no problem. Whatever you have performed today is your own version of that song. Tirvata. Recording studio lo whatever happens, it happens different. There are so many types of music directors. Some కొంతమంది నువ్వు బాగా పాడితే వాళ్ళు చేసింది మర్చిపోయి నువ్వే అట్లాగే బాగుంది అదే పాడమంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, ఎవరైనా తప్పు పాడితే ఒకవేళ వాళ్ళ గొంతులో పలుకకపోతే దానికి తగినట్టు వాళ్ళు మార్చుకుంటారు. అలాంటి కంపోజర్లు ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇట్ ఆల్ వేరీస్. సో డోంట్ గెట్ డిస్హార్టెండ్. చాలా బాగా పాడా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కొంచెం శృతి అట్ట తక్కువ అయ్యింది, ఒక 2 మార్కులు పోయినాయి, ఏం చేయలేము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. డూ యువర్ బెస్ట్ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విశ్వగ్నిక, ఎస్ సార్. బాగా పాడావు. నాకు కూడా సునీత గారు చెప్పిన చోట నాకు కొంచెం ఇంకా బాగా పాడితే బాగుండని నాకు అనిపించింది, కానీ తను అందంగా చెప్పేసింది, తను పాడి వినిపించింది కూడా చాలా బాగుంది. మూర్తి గారు చెప్పినట్టు కూడా కొన్ని సందర్భాల్లో గాయని గాకులు పాడిన దానికి అనుగుణంగా కూడా మార్చుకుని రికార్డ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి, నేను చూశాను. మొత్తానికి యాటిట్యూడ్ అంటారే ఈ మధ్యకాలంలో, వైఖరి, నీ వైఖరి చాలా బాగుంది. నీ గాన వైఖరి, పాడే విధానం, పాట లోపలికి మమ్మల్ని తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది ఎప్పుడు. అది కూడా ఈసారి మరింత గొప్పగా ప్రదర్శించావు. 2వ చరణంలో స్వాతి జల్లు అనే మాట ఉంది. అవును సార్. మామూలు ప్రతి పాటలో మనం వాన పాట అనగానే స్వాతి వాన, స్వాతి చినుకు, స్వాతి జల్లు, స్వాతి ముత్యం అంటాం. స్వాతి అంటే ఏంటంటే మామూలుగా మనకి నక్షత్రాలు 27 ఉంటాయి. అందులో స్వాతి నక్షత్రం, రోహిణి నక్షత్రం రకరకాలుగా ఉంటాయి. సూర్యుడికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని కార్తె అంటాం. ఆ కాల వ్యవధి 13 లేదా 14 రోజులు. సూర్యుడికి ఈ స్వాతి అనే నక్షత్రం దగ్గరగా ఉంటే దాన్ని స్వాతి కార్తె అంట. ఆ స్వాతి కార్తెలో కురిసిన వాన శ్రేష్టమైన వాన, చాలా విశిష్టమైన వాన, గొప్ప వాన, మంచి వాన. మన తరతరాలుగా మన తెలుగు రైతులు సంపాదించుకున్న అనుభవాన్ని, వాళ్ళ వ్యవసాయ వాతావరణ విజ్ఞాన్ని పొందుపరిచి సామెతల రూపంలో పొందుపరిచారు. ఎలా అంటే, స్వాతి కురిస్తే భీతి కలుగును, స్వాతి వానకు సముద్రాలు నిండును, స్వాతి వాన సముద్రాలను చంకన పెట్టుకుని వస్తుంది అనే లాంటి సామెతలతో స్వాతి వాన గొప్పతనం తెలియజేశారు. ఆ కార్తెలో కురిసే వాన స్వాతి వాన, ఆ కార్తెలో కురిసిన చినుకులతో తయారయ్యే ముత్యాలు స్వాతి ముత్యాలు, చాలా శ్రేష్టమైనవి, గొప్పవి అని చెప్పడమే ఈ స్వాతి అనే మాట వెనకాల అర్థవంతుందన్న. నువ్వు స్వాతి గాయని మనది. థ్యాంక్ యూ జడ్జెస్. మళ్ళీ నేను చూపించింది ఏంటంటే, మీ పాటలో లోపం లేదు. శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టుగా శ్రేయా ఘోషాలు మణి శర్మ గారు కంపోజ్ చేసిన దానికన్నా ఎక్కువ కూడా పాడుండొచ్చు ఈ పాట, మనకు తెలీదు. అంటే మణి శర్మ గారు ఏం కంపోజ్ చేశారో మనకు తెలియదుగా, మనం వినేది శ్రేయా ఘోషాల్ గారి వర్షన్ మట్టుకే, కానీ అది అప్రూవ్ చేసింది మాత్రం మణి శర్మ గారే. ఈ పాట వింటే మణి శర్మ గారు అప్రూవ్ చేస్తారా లేదో ఆలోచిస్తూ ఉండు, ఓకేనా? అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మువ్వల వాయువేగం